హలో ఫ్రెండ్స్, టెక్నిక్స్ ఎపిసోడ్ 13కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 19th ఆగస్ట్. ఈ వీడియోలో అయితే మనం గత 3 రోజులుగా జరిగిన కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అయితే తెలిసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెక్నిక్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్లో వ్యూస్ని కౌంట్ చేసే మెథడ్ అయితే ఈ నెల 24వ తారీఖు నుంచి అయితే చేంజ్ అయిపోతుంది. అదేంటంటే ఇప్పుడు వాటికి మనం ఒక మినిమం వాచ్ టైం చూస్తే కానీ వ్యూ అయితే కౌంట్ అవ్వదు. కాకపోతే ఈ నెల 24వ తారీఖు నుంచి జస్ట్ అలా వీడియో ఓపెన్ చేసి ఒక ఫ్రేమ్ చూసినా సరే మనకు అది వ్యూ కింద అయితే కౌంట్ అవుతుంది. కాకపోతే దీనివల్ల వాచ్ టైం ఏమైతే ఎఫెక్ట్ అవ్వదు, సేమ్ అంతే వాచ్ టైం అయితే వస్తుంది. కాకపోతే వ్యూస్లో కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా యూట్యూబ్ అయితే కొన్ని మానిటైజేషన్ రూల్స్ కూడా అయితే చేంజ్ చేసింది. ఇదైతే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి అయితే అప్లై అవ్వబోతున్నాయి. అవేంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 1000 సబ్స్క్రైబర్స్, అలాగే లాంగ్ వీడియోస్కి వచ్చేటప్పటికి 4000 అవర్స్ వాచ్ టైం లాస్ట్ 365 డేస్లో, అలాగే షార్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి 10 మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి లాస్ట్ 90 డేస్లో. కాకపోతే ఇది చేంజ్ చేసిన తర్వాత ఫిబ్రవరి నుంచి అప్లై అయ్యేది ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 8000 అవర్స్ వాచ్ టైం ఉండాలి, లేదా ఒక 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే ఉండాలి లాస్ట్ 90 డేస్లో. ఇదైతే కొత్త యూట్యూబర్స్కి కొంచెం కష్టంగా మారే ఛాన్స్ అయితే ఉంది. దీని గురించి కూడా అయితే మనం ఆల్రెడీ లాస్ట్ టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి జియో నుంచి. జియో అయితే జియో ప్రైమ్ మెంబర్షిప్ని మళ్ళీ తీసుకొచ్చేసింది. ఈ ప్రైమ్ మెంబర్షిప్ కాస్ట్ వచ్చేటప్పటికి 300 రూపీస్. తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో రేట్ పెంచినా సరే మనకు సెప్టెంబర్ 5, 2027 వరకు అయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదేంటంటే వాళ్ళు రేట్స్ పెంచినా సరే మనం అదే ప్రైస్కి అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అప్పటి వరకు. అంతేకాకుండా దీంతో వీళ్ళు 300 రూపీస్ జియో వాచ్ అయితే ఇవ్వబోతున్నారు. నా దృష్టిలో అయితే తీసుకోవటం కంటే మనం 3599 పెట్టి ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే అయితే ఇంకా ఉపయోగం ఉంటుంది. మనకి మంత్లీ ప్లాన్తో అయ్యే ఖర్చు కంటే దీంట్లో చాలా తక్కువ అవుతుంది, ఇంకా మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళ యూజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన కస్టమర్ కేర్లో అయినా మనకు ప్రయారిటీ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్లో కనుక మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ నెల 21వ తారీఖు నుంచి అయితే అవ్వచ్చు. అలాగే ఇది మై జియో యాప్లో కానీ లేదా జియో.com ఇంకా కొన్ని వెరిఫైడ్ జియో స్టోర్స్లో అయితే మీరు దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకు మీకు ఈ జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉందా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి బీజీఎంఐ నుంచి. బీజీఎంఐ లైట్ అయితే మన ఇండియాలోకి రాబోతుంది. గతంలో మనం పబ్జీ లైట్, పబ్జీ ఎలా చూసాము, ఇప్పుడు బీజీఎంఐ లైట్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ బీజీఎంఐ ఉండగా ఈ బీజీఎంఐ లైట్ ఎందుకంటే లో ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉన్న డివైజెస్ ఉంటాయి కదా, వాటికైతే ల్యాగ్ అవ్వకుండా చాలామంది అయితే వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే మనకి బీజీఎంఐ లైట్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా మన బీజీఎంఐ అకౌంట్ని కూడా దీనికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇదైతే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. ఈ బీజీఎంఐ లైట్ అయితే ఈ ఇయర్ ఎండ్కి అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే దీని ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా ఈ నెల 25వ తారీఖున అయితే మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి శాంసంగ్ అండ్ షామీ అయితే మళ్ళీ వాటి ఫోన్స్ మీద అలాగే ట్యాబ్లెట్స్ మీద అయితే ప్రైజెస్ పెంచేశాయి. వీటిలో భాగంగా ఇది శాంసంగ్ గ్యాలక్సీ M17 5Gని అయితే ఇది 6 నెలల్లో రెండోసారి అయితే పెరగటం. దీని ప్రైస్ 4GB వేరియంట్ వచ్చేటప్పటికి 1000 రూపాయలు పెంచారు. అలాగే 6GB వేరియంట్ వచ్చేటప్పటికి 2000, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేటప్పటికి 3000 అయితే పెరిగింది. అలాగే గ్యాలక్సీ S17 5G వచ్చేటప్పటికి 1000 రూపాయల నుంచి 2000 వరకు అయితే ఎక్స్పెన్సివ్ అయింది. ఇక షామీ ప్యాడ్ 8 పరిస్థితి ఇంకా షాకింగ్. జూన్లో ప్రైస్ హైక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరోసారి ధర పెరిగింది. దీని బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 36,000 నుంచి 39,000 అయితే, అలాగే టాప్ వేరియంట్ వచ్చేటప్పటికి 39,000 నుంచి 44,000 అయితే పెంచారు. ఈ మధ్య అయితే పోకో కానీ, ఐక్యూ కానీ, వన్ప్లస్ కానీ ఇలా అయితే చాలా ఫోన్ బ్రాండ్స్ అయితే ప్రైజెస్ పెంచేశాయి. ఈ ర్యామ్ షార్టేజ్ వల్ల అయితే చాలా కంపెనీస్ అయితే మొబైల్ రేట్స్ ఆల్రెడీ పెంచేశాయి, ఇంకా ఫ్యూచర్లో పెంచబోతున్నాయి కూడా. అలాగే ఫ్యూచర్లో లాంచ్ అయ్యే ఫోన్స్ కూడా ఇంకా రేట్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే మీకు అవసరం లేకపోతే ఇప్పుడే కొనకండి. ఒకవేళ మీరు తప్పదు కొనాల్సిందే అనుకుంటే ఒకసారి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 2 చోట్ల ప్రైజెస్ కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి గూగుల్ నుంచి. గూగుల్ అయితే గూగుల్ పిక్సెల్లో మనకి మొబైల్స్ కానీ, ఇయర్బడ్స్ కానీ, ఇంకా స్మార్ట్ వాచెస్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఇవైతే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కాకపోతే 2027 నుంచి గూగుల్ పిక్సెల్ అయితే కంప్లీట్గా స్టాప్ చేయబోతుంది చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ని. చైనా బదులైతే ఇండియాకి అలాగే వియత్నాంకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాయి. ఇక నుంచి మనకి గూగుల్ ఫోన్స్ ఇండియాలో కూడా అయితే తయారవుతాయి. దీనివల్ల అయితే మనకి ప్రైజెస్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే కొంచెం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అయితే పెరుగుతాయి. అలాగే కొంత ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇండియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి. రియల్మీ అయితే రియల్మీ P4 సిరీస్లో ఇంకో మొబైల్ అయితే ఈ నెల 26వ తారీఖు అయితే లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ ఇది రియల్మీలో రియల్మీ P4 అలాగే రియల్మీ P4X అనే పేరుతో అయితే మొబైల్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇది రియల్మీ P4S 5G అనే పేరుతో అయితే మొబైల్ లాంచ్ చేయబోతుంది. ఒకసారి దీని స్పెక్స్ కనుక చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేటప్పటికి 1.5K 144Hz AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. అలాగే ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ వాడబోతున్నారు. బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి మ్యాసివ్ 8000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఇది రాబోతుంది. కెమెరాస్ విషయానికి వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా. డ్యూరబిలిటీ విషయానికి వచ్చేటప్పటికి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో రాబోతుంది. ఇది వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా రావచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు.
నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ S27 డిజైన్ అయితే లీక్ అయింది. ఇది కనుక చూసుకుంటే ఇప్పుడు వరకు మనం వర్టికల్ కెమెరాస్ మాత్రమే చూసాం శాంసంగ్ S సిరీస్లో. కాకపోతే ఈసారి వీళ్ళు దాన్ని షిఫ్ట్ చేసి హారిజెంటల్గా అయితే మార్చబోతున్నారు. వీటి లీక్డ్ స్పెక్స్ కనుక చూసుకుంటే శాంసంగ్ గ్యాలక్సీ S27 అల్ట్రాలో వచ్చేటప్పటికి 6.9 ఇంచ్ డిస్ప్లేతో పాటు 5700 mAh బ్యాటరీ అయితే ఉండొచ్చు. అలాగే S27 ప్రోలో వచ్చేటప్పటికి 6.5 ఇంచ్ డిస్ప్లే 5200 mAh బ్యాటరీ ఉండొచ్చు. అల్ట్రాలో క్వాడ్ కెమెరా సెటప్ 5x టెలిఫోటో, ప్రోలో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉండొచ్చు. ఇవన్నీ అయితే ప్రస్తుతానికి లీక్స్ మాత్రమే, కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఈ ఫోన్స్ వచ్చేటప్పటికి 2027 ఫిబ్రవరిలో కానీ లేదా మార్చ్లో కానీ అయితే లాంచ్ అవ్వచ్చు. అలాగే ఈసారి శాంసంగ్ 2027లో వచ్చేటప్పటికి 5 వేరియంట్స్ ఆఫ్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. అవేంటంటే శాంసంగ్ ట్రైఫోల్డ్ మొబైల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ మనం ఫోన్ చూసాం, ఇదైతే సెకండ్ జనరేషన్లో అయితే రాబోతుంది. అలాగే ఈ ట్రైఫోల్డ్తో పాటు శాంసంగ్ గ్యాలక్సీ Z Fold 9 మరో కొత్త వైడ్ ఫార్మాట్ ఫోల్డ్ ఫోన్, అలాగే Fold 9 అల్ట్రా, అలాగే ఫ్లిప్ 9 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి టెక్నో నుంచి. టెక్నో అయితే టెక్నో పోవో 8 Pro అనే పేరుతో ఒక మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. దీని స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో, అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 7400 అల్టిమేట్ 5G ప్రాసెసర్ అయితే వాడారు. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేటప్పటికి 6500 mAh బ్యాటరీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రాబోతుంది. కెమెరాస్ విషయానికి వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 700C ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరాతో రాబోతుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉండబోతుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే రాబోతుంది. మెమరీ విషయానికి వచ్చేటప్పటికి 12GB ర్యామ్, అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో రాబోతుంది. ఇది IP69K 69 68 66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో రాబోతుంది. ఇది Android 16తో అవుట్ ఆఫ్ ద బాక్స్ రాబోతుంది. అంతేకాకుండా దీని ప్రైస్ అయితే 50,000 అయితే పెట్టారు. ఇది ఆగస్ట్ 21 నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉండబోతుంది. టెక్నోకి 50,000 పెట్టి ఎవరన్నా కొంటారా అంటే నాకు తెలిసి అయితే కష్టమే. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఇండియాలో కొత్త మొబైల్ బ్రాండ్ అయితే రాబోతుంది. అలాగే ఈ బ్రాండ్ వచ్చేటప్పటికి ఫ్లిప్కార్ట్లో 25వ తారీఖున అయితే ఈ 2 ఫోన్స్ని సేల్కి తీసుకురాబోతుంది. ఆ 2 ఫోన్స్ వచ్చేటప్పటికి బోల్ట్ ఈవో, అలాగే బోల్ట్ ఏస్ 5G. ఈ 2 ఫోన్స్లో అయితే 6000 mAh బ్యాటరీ ఉండబోతుంది. అలాగే 120 Hz డిస్ప్లేతో అయితే రాబోతున్నాయి. అలాగే ఏస్ 5Gలో వచ్చేటప్పటికి 6.79 ఇంచెస్ డిస్ప్లే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు. అలాగే ఈవోలో వచ్చేటప్పటికి 6.78 ఇంచెస్ డిస్ప్లే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు. ఇంకా రిమైనింగ్ ఫీచర్స్ ఏంటి, ఇంకా ప్రైస్ ఎంత పెడతారు, ఇది కొనడానికి ప్రజలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది అయితే మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఈ వీడియో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్నిక్స్ ఇవే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ పవన్ టెక్ బజ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ షో పవన్ సాయి సైనింగ్ ఆఫ్.